నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఫారెన్లో ఎంబీబీఎస్కు ఐఎస్ఎం ఒక డెస్టినీ. విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే వారి తప్పనిసరి ఎంపిక. విదేశీ ఎంబీబీఎస్కు ఓనమాలు దిద్దిన సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. ఇంగ్లీష్లో ఎంబీబీఎస్కు అవకాశాలున్న కాలేజ్ల ఎంపికలో ఈ సంస్థదే అగ్రస్థానం. ఏ కంట్రీలో మంచి యూనివర్సిటీలున్నాయో అక్కడకు సరాసరి ఇండియన్ ఫ్యాకల్టీని, ఇండియన్ స్టాఫ్ను రిక్రూట్ చేస్తూ మన మెడికల్ కాలేజీలకు సరిజోడుగా తీర్చిదిద్దుతూ తెలుగు విద్యార్థులకు పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించిన సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. ఈ సంస్థ ద్వారా 2004 నుండి కిర్గిస్తాన్లో జార్జియాలో జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ, కజక్లో కజక్ రష్యన్ మెడికల్ యూనివర్సిటీతో పాటు అనేక గవర్నమెంట్ కాలేజీల్లో మన తెలుగు విద్యార్థులకు వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ను పరిచయం చేసిన 18 ఏళ్ల అనుభవం గల సంస్థ. విదేశాల్లో మెడిసిన్ గురించి ఈ సంస్థ డైరెక్టర్ నాగేశ్వరరావు గారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా ఒక వీడియో చూద్దాం. హలో నాగేశ్వరరావు గారు. నమస్తే అమ్మా. అసలు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండగా మీరు కిర్గిస్తాన్నే ఎంపిక చేసుకున్నారు. అందులో ప్రత్యేకత ఏమైనా ఉందా అండి? ఖచ్చితంగా అమ్మా. ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ కిర్గిస్తాన్ అంటే ప్రపంచానికి ఒక దేశం ఉందని, ఆ దేశంలో ఇంగ్లీష్ మీడియంలో ఎంబీబీఎస్ కోర్స్ ఉందని తెలియని రోజుల్లోనే ఆ కంట్రీలో మొదలుపెట్టి విజయాలు సాధిస్తూ విద్యార్థులను మెడికల్గా తీరుస్తున్న సంగతి అందరికీ తెలిసింది. 18 సంవత్సరాలుగా 2000 మంది డాక్టర్స్ను చేసిన సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో ఈ యొక్క కిర్గిస్తాన్లో మనము చూసుకుంటే చాలా వినూత్నమైన మార్పులతోటి ఎడ్యుకేషన్ అంటే, మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ఇది విజయానికంటే కిర్గిస్తాన్లో ఐఎస్ఎం ద్వారానే వెళ్ళాలి అనే స్థాయి తీసుకురావడానికి కారణాలు ఏంటంటే డాక్టర్ ఫణిభూషణ్ గారండి. ఆయన మన తెలుగు ఫ్యాకల్టీగా ఆ కాలేజీలో చేరిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఆ మార్పుల విజయాలు సాధించాయి. ఆ విజయాల బాట బట్టి విద్యార్థులు చేరారు. ఆ యొక్క సంకేతాలే 10 సంవత్సరాల కింద నుంచే ఫిబ్రవరి ఇంటేక్ కూడా, సెప్టెంబర్ ఇంటేక్ కాకుండా ఫిబ్రవరి ఇంటేక్ కూడా సెప్టెంబర్లోనే బుక్ చేసుకునే ఒక ఆనవాయితీ 10 సంవత్సరాల కిందనే ఏర్పడిందండి. సో అది కిర్గిస్తాన్ అంటే, ఈరోజు కిర్గిస్తాన్ అంటే ఐఎస్ఎం అంటే కిర్గిస్తాన్ అనే నానుడి ప్రజలు ఏర్పడిపోయిందండి. దట్ ఈజ్ విన్ ఆఫ్ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అండి. అంటే పూర్వం రష్యన్ కంట్రీ కదా, వందల సంఖ్యలో మన తెలుగు విద్యార్థులు ఆకర్షితులు అవ్వడానికి రీజన్స్ ఏంటంటారు? అంటే మనకు కిర్గిస్తాన్ అనేది యుఎస్ఎస్ఆర్ నుంచి 1989లో రష్యా కూటమి నుంచి విడిపోయిన స్వతంత్ర దేశం అండి. ఇది కామన్వెల్త్ ఇండిపెండెంట్ స్టేటు, అంటే డెమోక్రటిక్ కంట్రీ, ఫస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది సిఎస్ కంట్రీస్లో. సో అలా ఏర్పడిన ఈ యొక్క కిర్గిస్తాన్లో 1993లో కిర్గిస్తాన్ ప్రెసిడెంట్ గారి కాన్సెంట్ తోటి, స్పెషల్ డిగ్రీ తోటి ఏర్పడ్డ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ అండి. సో ఈ కాలేజీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎప్పుడైతే మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్, స్క్రీనింగ్ టెస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన అవకాశాలు ఏర్పడ్డాయో, కిర్గిస్తాన్లోని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్లో డాక్టర్ ఫణిభూషణ్ గారు చేరడం జరిగింది. ఆయన తీసుకున్న మొట్టమొదటి రిఫార్మ్స్ ఏంటంటే, లోకల్ స్టూడెంట్స్కి అడ్మిషన్ లేకపోవడం చాలా ప్రత్యేకత. ఓన్లీ ఫారిన్ స్టూడెంట్స్కి మాత్రమే అవకాశాలు కల్పించడం జరిగింది. అందువల్ల లోకల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రపంచంలో 5 సంవత్సరాల మెడికల్ కోర్సును ఏర్పాటు చేసిన మొదటి కాలేజ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ అండి. ఇది మెయిన్ పాయింట్. లోకల్ స్టూడెంట్స్ లేకపోవడము, 5 years కోర్స్ ఉండడము,
అది కాకుండా మనకు ఢిల్లీ నుంచి జస్ట్ 2.5 అవర్ ఫ్లైట్ జర్నీ, చాలా దగ్గర మనకు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు 2.5 అవర్ ఫ్లైట్ జర్నీలో మనం చేరుకోగలము. అండ్ ఫీజెస్ విషయానికి వచ్చినప్పుడు కూడా మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో వెసులుబాటు ఉండడము, సెమిస్టర్ వైజ్గా పేమెంట్ చేసుకునే అవకాశం ఉండదు. ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా ప్రతి కాలేజీ వాళ్ళు కూడా మనం జాయిన్ అయిన మొదటి రోజే సంవత్సరం మొత్తం ఫీజులు వసూలు చేస్తారు. మన కిర్గిస్తాన్ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ తరఫున చేరిన ప్రతి విద్యార్థి కూడా ఇదొక అవకాశం. మనం సెమిస్టర్ వైజ్గానే ఫీజు పేమెంట్ చేసే అవకాశం కలిగి ఉండడం, అంటే మధ్యతరగతి వారికి ఎంతో అవకాశం ఇది వెసులుబాటు. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అది కాకుండా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి మనం పాస్ కావాల్సి ఉంటుంది డిగ్రీ తీసుకొని వచ్చిన తర్వాత. సో ఈ యొక్క విషయంలో మొదటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా విజయాలు సాధించాలని కాంక్షతో పట్టుదలతోటి పణభూషణ్ గారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎంజీ టెస్ట్ గురించి శిక్షణ ఇవ్వడం కూడా మొదలుపెట్టిన సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అండి. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అండి. అంటే విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్స్ ఉండడము, వాళ్ళకి ఇవన్నీ చాలా మంచి డెవలప్మెంట్స్ జరగడంతో ఎక్కువ మంది విద్యార్థులకు అందరి తల్లిదండ్రులకు కూడా హోమ్లీగా ఉండే అవకాశము ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అయితే ఐఎస్ఎంలో ఫ్యాకల్టీ పరంగా ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అండి? చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇప్పుడు మనకు చెప్పాలనుకుంటే మీకు మొదలే చెప్పాను, కిర్గిస్తాన్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్లో ఒక విప్లవాత్మక నిర్ణయం అంటే లోకల్ స్టూడెంట్స్ని కాలేజీలో చేర్చకపోవడం, దానివల్ల ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ని అవకాశం కలిగించడం. సో దీంట్లో పణభూషణ్ గారు ఆయన ఉన్న మేనేజ్మెంట్ మొత్తం ఇండియా నుంచి ఉండడంతో ఎక్కువ మంది ఇండియా విద్యార్థులు భారతదేశం నుంచే విద్యార్థులు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మన సౌత్ ఇండియా నుంచి మేము 18 సంవత్సరాలకు వెళ్తున్న ఈ క్రమంలో ఆల్రెడీ మేము 2000 మందిని డాక్టర్స్గా చేసేసాం. సో ఈ పేరెంట్స్ అందరి సపోర్ట్ ఎందుకు కలిగిందంటే విజయమే 2016, 2017, 2018, 2019 4 సంవత్సరాలు కంటిన్యూగా మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎంజీ టెస్ట్లో పాస్ అయిన విద్యార్థుల్లో ఆల్ ఇండియా టాపర్స్ మన ఐఎస్ఎం మెడికోస్ అండి. సో ఇది ఎంత ఘనమైన విద్య కదా. సో అలాంటి సక్సెస్కు రూపకల్పన చేస్తున్న ఫ్యాకల్టీ మనకు అవసరం. సో అందుకనే మనం మొదటి సంవత్సరం నుంచి కూడా కాలేజీ క్యాంపస్లో ఎడ్యుకేషన్తో పాటు మెడికల్ ఎడ్యుకేషన్తో పాటు ఒక మెడికల్ ఎఫ్ఎంజీ టెస్ట్ గురించి కోచింగ్ ఇవ్వడము, దానికి డాక్టర్ భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇండియన్ ఫ్యాకల్టీని, అంటే లాంగ్వేజ్ పరంగా కూడా స్టూడెంట్కి ఇబ్బంది లేకుండా, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా ఇండియన్ ఫ్యాకల్టీ తోటి అక్కడ క్లాస్ రూమ్లో టీచింగ్ చెప్పించడం అనేది మనం చేసిన ఒక విప్లవాత్మక నిర్ణయం అండి. సో అందువల్ల స్టూడెంట్ కంపల్సరీగా నేను ఇండియాలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది, ఇండియన్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాను ఫీలింగ్ అవుతుంది. అందులో లోకల్ స్టూడెంట్స్ లేరు కాబట్టి 100% ఇండియన్ సిలబస్ని మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఇదే ఇతర కాలేజెస్లో ఎవరైనా సరే ఐఎస్ఎం కాకుండా కిర్గిస్తాన్లో కానీ ఏ కంట్రీలో కానీ ఏ కాలేజీలో అయినా ప్రతి కంట్రీలో కూడా ఆ కంట్రీ డిసీజెస్ సంబంధించిన కార్యక్రమం ఆ కంట్రీ హెల్త్ మినిస్టర్ వాళ్ళు మ్యాండేటరీగా 25% ఇంక్లూడ్ చేస్తారు. సో ఇది ముఖ్యమైన విషయం అండి. అందువల్ల మనం 100% ఇండియన్ సిలబస్ ఇస్తున్న మెడికల్ కాలేజీ ఫారెన్లో ఓన్లీ వన్, నథింగ్ ఎల్స్, ఐఎస్ఎం ఐయూకెన్ అండి. సో దట్ ఈస్ మెయిన్ పాయింట్. అంటే 100% ఇండియన్ సిలబస్ ఉంది, ఇండియన్ ఫ్యాకల్టీ ఉంది, ఎఫ్ఎంజీ టెస్ట్ కోచింగ్ ఉంది కాబట్టి సక్సెస్కు ప్రతిరూపమే ఐఎస్ఎం అండి. అయితే నాగేశ్వర గారు, ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది విద్యార్థులు ఐఎస్ఎం ద్వారా పట్టా పొందారు? 2004లో మేము ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించడం జరిగిందండి. సో ఆ రోజుల్లో మనకు ఈ యొక్క విదేశీయులు వెళ్ళాలనే ఒక బాట పట్టడం అనేది చాలా తక్కువగా ఉండేది. సో మేము మొదలుపెట్టిన ఆ సంవత్సరం నుంచి మేము తీసుకున్న నిర్ణయాల వల్ల, సక్సెస్ వల్ల, విజయాలు సాధించడం వల్ల, హోమ్లీగా పేరెంట్స్ తోటి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం వల్ల మాకు అడ్మిషన్లు అనూహ్యంగా పెరగడం జరిగిందండి. ఆ విధంగా ఇప్పటివరకు దగ్గరగా 13 బ్యాచ్లు కంప్లీట్ చేసుకొని వచ్చేసాయి. 2000 మంది డాక్టర్స్గా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళినా మనకు కనీసం అంటే 40 to 50 డాక్టర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. సో ఆ విధంగా 2000 మంది పూర్తి చేసుకున్న డాక్టర్లే కాక ప్రస్తుతం 1400 మంది మన కాలేజీలో చదువుతున్నారండి. అమ్మాయిలే ఎక్కువ మనకు దీంట్లో కూడా. అయితే విద్యార్థులకు వసతి, భోజన సదుపాయాలు ఏ విధంగా ఉంటాయండి అక్కడ? సో కాలేజీకి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళినా కూడా స్టూడెంట్ ఫస్ట్ అనుకుంటాడు, తన తల్లిదండ్రులు కూడా మొదట కోరుకునేది అక్కడ చదువుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఏమున్నాయి అనుకుంటాడు. సో అలా పరిస్థితులు ఎన్నుకున్నప్పుడు మనము ఓన్లీ కాలేజీలో చేర్పించేసి నా పని అయిపోయింది అనుకుంటే కాదండి, కన్సల్టెంట్ కాదు అతను. సో అలా కాకుండా కన్సల్టెంట్ ఎలా ఉండాలి అని చూపించింది ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే స్టూడెంట్కు పేరెంట్కు మధ్య కమ్యూనికేషన్ మధ్య సంధానకర్తగా ఉండి ఖచ్చితంగా ఆ యొక్క హామీ ఏదైతే కౌన్సిలింగ్ను మనం ఇచ్చామో ఆ ప్రకారంగా కాలేజీ క్యాంపస్ దగ్గరలోనే మనం హాస్టల్స్ అన్ని మెయింటైన్ చేయడం జరుగుతుందండి. సో వసతి సౌకర్యంలో మన సాంప్రదాయం ప్రకారంగా అమ్మాయిలకు అబ్బాయిలకు విడివిడిగా, అంటే అమ్మాయిలకు సపరేట్ హాస్టల్స్ పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో ప్రతి దగ్గర రూమ్స్కు సంబంధించిన విషయాలు కూడా రూమ్కు 4 మెంబర్స్ ఉంటారు, అటాచ్ టాయిలెట్స్ ఉంటాయి. వాని కేర్ టేకర్స్ కూడా మన తెలుగు వారే ఉంటారండి. అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఎక్కడా లేకుండా స్టూడెంట్కు నేను ఇండియాలో ఉన్నాను, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాను
అనే ఫీలింగ్ అనేది కలిగేటట్టుగానే మన దగ్గర ఉంటుంది. హాస్టల్లో ఉన్న కేర్ టేకర్స్ కానీ, రూమ్లో ఉన్నవారు కానీ, క్లాస్ రూమ్లో ఉన్నవారు కానీ వీళ్ళందరూ కూడా తెలుగువారే కావడంతో కాలేజీలో ఉన్నంత వరకు అతను ఎక్కడ కూడా హాస్టల్లో ఉన్నంత వరకు ఎక్కడ కూడా నేను విదేశాలు వెళ్ళినట్టు అవకాశమే లేదండి. సో అలా మోటివేట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఫుడ్ విషయంలో కూడా మనం కంప్లీట్గా కేర్ తీసుకోవడం జరిగింది. తెలుగు భోజనం మనము ఆంధ్ర భోజనం అండి, కంప్లీట్ ఇండియన్ భోజనం కాదు, ఇండియా భోజనంలో కూడా తెలుగు భోజనం కంప్లీట్ కమ్మని తెలుగు భోజనం ఇవ్వడం జరుగుతుందండి. సో మన వంట వారిని చెఫ్స్ని కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్ళి ప్రతిదీ కూడా కేర్ తీసుకుంటూ దానికి ఒక కేర్ టేకర్ని పెడుతూ ప్రతి విషయంలో ఫుడ్ ఎలా ఉంది అని మానిటరింగ్ చేస్తూ వారి సకాలంలో అంటే క్లాసుకు వెళ్ళాల్సిన సమయంలో టైమ్లీగా మార్నింగ్ 8 o'clock క్లాస్ ఉంటే 6:30, 7 కల్లా వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం, బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడము, లంచ్ కానీ డిన్నర్ కానీ అన్ని సకాలంలో ఏర్పాటు చేయడము, అన్ని విషయాలు కూడా కోఆర్డినేట్ చేసే వ్యక్తిత్వాలు మన స్టాఫ్ అంతా కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. హెల్త్ కేర్ ఉంది, స్టడీ కేర్ ఉంది, ఫుడ్ కేర్ ఉంది, ఎడ్యుకేషన్లో రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండండి. అది మన క్యాంపస్లో ఉన్న ప్రత్యేకతలండి. అయితే ఫారెన్లో ఎంబీబీఎస్ చదవాలంటే మన భారతీయ విద్యార్థులకు ఉండాల్సిన అర్హత ఏంటండి? ఫారెన్లో విదేశాల్లో చదవాలనుకున్నా, ఇండియాలో మెడిసిన్ చేయాలన్నా ఒకటే అర్హతలండి, వేరే అర్హతలు ఏం లేవు, ఇద్దరికి ఒకటేనండి. మనము +2 అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో బైపీసీ స్ట్రీమ్లో వాళ్ళు 50% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ SC, ST, BC వాళ్ళైతే 10% రిలాక్సేషన్ అంటే 40% తెచ్చుకున్నా సరిపోతుంది. ఇది ఇలాగే ఉండేది. ఇంతకుముందు మనకి ఈ మార్కులతోటి పంపించే వాళ్ళము. కానీ 2018 నుంచి దేశం మొత్తం మీద కూడా ఒక ఆనవాయితీగా నీట్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇండియాలో మెడిసిన్ చేయాలన్నా ఆ నీట్లో క్వాలిఫై కావాలి, విదేశాలకు వెళ్ళాలన్నా నీట్ క్వాలిఫై కావాల్సిందే. కాకపోతే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి మాత్రము 3 సంవత్సరాలు వ్యాలిడిటీ కలిగిన నీట్ ప్రోగ్రామ్కి ఉంటుంది. అంటే 2018, 2019, 2020 ఈ 3 సంవత్సరాల వాళ్ళు ఈ సంవత్సరం వెళ్ళొచ్చు. 3 years వ్యాలిడిటీ ఉంటుంది. అయితే కరోనా రావడంతో COVID-19 వల్ల ఈ సంవత్సరము కొందరు ఒక కంటైన్మెంట్ జోన్లో ఉన్న వాళ్ళు కానీ భయంతో కానీ ఎగ్జామినేషన్ హాల్స్కి రాకపోవడం అనేది జరిగింది. వారందరి దృష్టి పెట్టుకుని మన గవర్నమెంట్ హైకోర్టు ద్వారా కొద్దిగా రూల్ పాస్ చేశారు. ఈ సంవత్సరం మాత్రము నీట్ లేకపోయినా, పాస్ కాకపోయినా, అటెండ్ కాకపోయినా వెళ్ళడానికి అవకాశం కల్పించారు. కానీ అటువంటి వారు ఈ సంవత్సరం వెళ్ళినా నెక్స్ట్ ఇయర్ 2021లో జరగబోయే నీట్ ఎగ్జామ్లో కంపల్సరీ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది, క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అది ముఖ్యంగా గ్రహించి ఈ సంవత్సరం అడ్మిషన్లు చేసుకునే అవకాశం కల్పించారండి. అయితే మెడిసిన్ చదవడానికి ఎక్కువగా అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరి అబ్రాడ్ అనేసరికి అమ్మాయిల విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు అనే భయం ఇక్కడ ప్రతి పేరెంట్స్కి ఉంటుంది. దూరంగా వెళ్తున్నారు కాబట్టి, ఎస్పెషల్లీ అమ్మాయిలు కాబట్టి. మరి అక్కడ ఎలా ఉంటుందండి? ISM అంటేనే తల్లిదండ్రులకు ప్రతిరూపం అండి. తల్లిదండ్రుల ప్లేస్లో మేము ఉన్నాము, అభయం ఇస్తున్నాము, అలాంటి రోల్ మనం ప్లే చేయాలి. కాబట్టి మేము ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగనే స్టూడెంట్స్తో పాటు నేనే వెళ్తాను, వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని అన్నీ జరుగుతున్నాయి లేవా పర్యవేక్షణ చేస్తూ వారి కోఆర్డినేషన్ జరుగుతుందండి. హాస్టల్లో కూడా మేము చెప్పాము ఆల్రెడీ, గర్ల్స్కు సపరేట్ వసతి కలిగించిన హాస్టల్స్ ఉన్నాయి. వారికి ప్రత్యేకంగా ఎందుకు ఉండాలంటే మన భారతీయ సంప్రదాయం అది. కాబట్టి మనం ప్రత్యేక వసతి కలిగిన హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నాము. గర్ల్స్ రూమ్స్లో కూడా అటాచ్డ్ టాయిలెట్స్ కలిగిన వసతి సౌకర్యం ఉంటుంది, హోమ్లీ వాతావరణం ఉంటుంది. ఉమెన్ కేర్ టేకర్స్ ఉన్నారు, వారు కూడా తెలుగు వారిని పెట్టడం జరిగింది. ఒక తల్లి లాంటి ఏజ్లో ఉన్న వారిని పెట్టడం జరిగింది. సో ప్రతిరోజు నైట్స్ వీళ్ళందరినీ రూమ్స్లోకి వెళ్ళి అటెండెన్స్ తీసుకోవడము, వాళ్ళకు ఎంకరేజ్ చేయడము, హోమ్ సిక్నెస్ లేకుండా వాళ్ళకు అన్ని కౌన్సిలింగ్ చేయడము, ఎడ్యుకేషన్ విషయంలో కూడా స్కిల్స్ను వాళ్ళకు డెవలప్ చేసుకోవడానికి సీనియర్ స్టూడెంట్ తోటి అనుసంధానం చేయడము, ఇవన్నీ మా అక్కడ ఉన్న కేర్ టేకర్స్ చేయడం జరుగుతుందండి. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదండి. ప్రతి విషయంలో కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కాబట్టి మన కౌన్సిలింగ్లో వచ్చినప్పుడు తల్లిదండ్రులకు సీనియర్ విద్యార్థినులు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మేము తీసుకున్న ఒక వసతి సౌకర్యాలు ఏమున్నాయో, రిజల్ట్ ఓరియంటెడ్ మేము చేస్తున్న ఎడ్యుకేషన్ విషయంలో ఏమన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు ప్రూఫ్స్గా ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల ప్రతి విద్యార్థి, అమ్మాయిలు అయినా సరే ఎవరైనా సరే 100% అష్యూరెన్స్తో మన దగ్గర చేరుతున్నారండి. అయితే నాగేశ్వరరావు గారు, పేద విద్యార్థులకి ఏవైనా ఆర్థిక సంస్థలు కానీ అలాగే బ్యాంక్స్ కానీ ఏమైనా కల్పించే అవకాశాలు ఉన్నాయంటారా, లైక్ లోన్స్ అలాంటివి? ఖచ్చితంగానండి. మేము ISM తరఫున పేద విద్యార్థులకు కొన్ని మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, ప్లస్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇప్పించగలుగుతున్నాము. ప్లస్ ఇంకో కాకుండా ఈ సంవత్సరం COVID-19 వల్ల మధ్యతరగతి వారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. విదేశాలు పంపించాలి కానీ ఆర్థికంగా వెసులుబాటు లేదు అనే వారికి మేము ఫైనాన్షియల్గా కూడా 2 సౌకర్యాలు ఇవ్వదలుచుకున్నామండి. అవన్నీ విషయాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్స్ను కాల్ చేసి వాళ్ళు సంప్రదించవచ్చు. లేదు మా హైదరాబాద్లోని అమీర్పేట కార్యాలయము, విజయవాడ, విశాఖపట్నము, తిరుపతిలో మనం బ్రాంచ్ ఆఫీస్ కూడా సంప్రదించవచ్చు అండి. సో అలా అక్కడ వచ్చిన తర్వాత అందరికీ కూడా
బడ్జెట్ ప్రకారంగా పూర్తి 5 years బడ్జెట్ చెప్పినప్పుడు వారికి ఏ విధమైన పేమెంట్ చేసుకోగలరు, ఫస్ట్ ఇయర్లో ఎంత కట్టగలరు, సెకండ్ ఇయర్లో ఎంత కట్టగలరు, ఆ బేసిక్ ప్రకారంగా వాళ్ళకు కమిట్మెంట్ తీసుకొని వారికి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలము అనే పద్ధతిలో వాళ్ళకి ఆ ప్లాన్స్లో ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి నిర్ణయం ప్రకారంగా మనం కోఆపరేట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. శాలరీ పర్సన్స్ ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మేము ఒకేసారి కట్టకుండా 12 నెలసరి ఆదాయంలో కాలేజీ ఫీజు కట్టే ఏర్పాటు కూడా జరిగిందండి. సో ప్రతి వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలామందికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం అనుకున్నా కూడా ప్రాపర్టీ సెక్యూరిటీస్ అడుగుతారు. సో ప్రాపర్టీ మార్టిగేజ్ చేయాలంటే వాళ్ళకి అటువంటి సౌకర్యం లేని వారికి ఎడ్యుకేషన్ లోన్ అనేది దొరకదు. కాబట్టి వారికి మేము ఇస్తున్న అవకాశం ఏంటంటే మన నెలసరి వాయిదాలలో ఫీజు కట్టుకునే కాలేజ్ ఫీజు ఏదైతే ఉందో అది 12 నెలసరి వాయిదాల్లో కట్టుకునే వెసులుబాటు కూడా మేము ఈ సంవత్సరం కల్పించగలిగింది. సో దీన్ని శాలరీ వేతనాల తరఫున పేరెంట్స్గా ఉన్న వారందరికీ ఉపయోగించుకుంటారని నా యొక్క ఉద్దేశం అండి. అయితే ఈ ఇయర్ విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, కోవిడ్ పరిస్థితుల్లో కావచ్చు, ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో కావచ్చు, మీరు తల్లిదండ్రులకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? అంటే ఒక కన్సల్టెంట్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే అర్ధరాత్రి పూట ఏది అవసరం వచ్చినా నేనున్నాను అని అండగా నిలబడి ఆ యొక్క అసౌకర్యం తొలగించే పద్ధతిలో ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 వచ్చినప్పుడు మార్చి 22వ తారీఖు నుంచి ప్రపంచమంతా ఆగిపోయింది. ఆ సమయంలో విద్యార్థులందరూ కళాశాలలు మూసివేయడంతో ఎక్కడికక్కడ ప్రాణాలు ఉండాలి అనే ఉద్దేశం తల్లిదండ్రులు చేరుకోవాలని పరిగెత్తుకుని రావడం జరిగిందండి. సో అటువంటి ఆందోళన లేకుండా మేము అందరికీ పేరెంట్స్ అందరికీ అభయం ఇచ్చేసాము. అలాగనే క్లాస్ రూమ్లో బంద్ అయిన తర్వాత కూడా, క్లోజ్ అయిన తర్వాత కూడా హాస్టల్స్లో వాళ్ళని కేర్ తీసుకొని ఆన్లైన్ క్లాసులు కంప్లీట్ చేసి అకాడమిక్ కేర్ పూర్తి చేసిన తర్వాత 34 స్పెషల్ ఫ్లైట్స్ వేసి అందరినీ తీసుకురావడం జరిగిందండి. ఒక్కరికి కూడా COVID-19 సోకకుండా. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, ISM ఫోకల్ పాయింట్ మాత్రమే ఈ పని చేయగలిగిందండి. సో అలాంటి మంచి కన్సల్టెంట్ మీరు ఎన్నుకుంటే ఖచ్చితంగా, అంటే మంచి కాలేజ్ ఎన్నుకోవడమే కాదండి, మంచి కన్సల్టెంట్ కూడా కావాలి. అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో మనకు 24 గంటలు మన సేఫ్టీ, సెక్యూరిటీ, హెల్త్ కేరు, స్టడీ కేరు ఎప్పటికప్పుడు మనకు అందుబాటు ఇస్తూ సక్సెస్ ఓరియంటెడ్గా ఉండి వాళ్ళు తీసుకొచ్చే సంస్థ. బడ్జెట్ కూడా ఏదైనా సరే ఖచ్చితంగా చెప్పిన ప్రకారంగా మనం చేరో రోజు ఏ బడ్జెట్ చెప్పారో కోర్సు పూర్తి అయ్యే వరకు కూడా అదే బడ్జెట్ ఉండాలి. ఏ మాట చెప్పారో అదే మాట ఖచ్చితంగా పాటించాలి. ఎడ్యుకేషన్తో పాటు కంప్లీట్గా ఇండియాకి వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కంపల్సరీ పాస్ చేయించే శిక్షణ ఉండాలి. ఇవన్నిటితో పాటు స్టూడెంట్ కేర్ ఇంపార్టెంటు, అవన్నీ పర్యవేక్షణ ఇంపార్టెంటు. ఇవన్నీ చూస్తున్న సంస్థను ఎన్నుకోండి. ₹4 తక్కువ వస్తుంది కదా, బడ్జెట్ తక్కువ ఉంది కదా అనేసి కాలేజీలో చేరిన మంత్రము మనం నష్టపోతాము. రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. ఫస్ట్ అటెంప్ట్లో మనం నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పాస్ కావాలి. అటువంటి వసతులు, అటువంటి శిక్షణ, అటువంటి అంటే నేను అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉంటే, క్వాలిటీ డాక్టర్ వస్తే మన సొసైటీకి మంచి సేవ చేయగలుగుతారు అనేది నా ఉద్దేశం అండి. అయితే మీ యూనివర్సిటీకి సోను సూద్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కదా, దాని గురించి? చాలా మంచి విషయం అండి. సోను సూద్ గారు అంటే తెలుసు అందరికీ, కరుణామయుడు, దయాద్రవుతుడు అనేసి మనం కళ్ళారా చూసాము. మనము ఒక COVID-19 లాక్డౌన్ సమయంలో ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆగినప్పుడు లక్షల మంది వలస కార్మికులు రోడ్డును పడ్డారు. అలా నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూసి స్పందించి తన సొంత ఖర్చులతోటి సోను సూద్ గారు వ్యయ ప్రయాసాలు కోర్చి చాలామందిని గమ్యస్థానంలో చేర్చిన విషయం మనకు తెలుసు. అలాగనే విదేశీ విద్యార్థులకు చాలామంది విమానాల్లో రాకపోకలు సాగించే సమయంలో కూడా ఆగిపోయిన విషయం తెలుసుకున్నారు. అలా తెలుసుకొని కిర్గిస్తాన్లో మా తరఫున, అంటే ISM తరఫున మేము 34 స్పెషల్ ఫ్లైట్స్ వేసి వారికి సహకారం తెచ్చి అందరికీ అవకాశాలు కల్పించిన విషయం ఆయన దృష్టికి వచ్చింది. సో అలా కిర్గిస్తాన్లో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చే క్రమంలో ఆయనకు మా సహకారం అవలంబించిన అవసరం వచ్చిందండి. ఎందుకంటే కిర్గిస్తాన్లో తను తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉందో విద్యార్థులను లిఫ్టింగ్ చేయాలనేసి, ఆ లిఫ్టింగ్ చేసే కార్యక్రమంలో ఫ్లైట్స్కి అనుమతులు తీసుకునే సమయంలో మేము అతనికి హెల్ప్ చేయడం జరిగింది. సో ఆ జర్నీలో మా గురించి ఆయన తెలుసుకొని ఓన్లీ 25 to 35 lakhsలో మనం MBBS పూర్తి చేయగలుగుతున్నాము. అది 90% నెక్స్ట్ ఎగ్జామ్ MCA టెస్ట్ రిజల్ట్ సాధిస్తున్నాము, పూర్తి కేర్ తీసుకుంటున్నాము, ఫుడ్ కేర్ తీసుకుంటున్నాము అన్ని విషయాలు తెలుసుకొని ఆయన ఆశ్చర్యపోయారండి. సో ఆశ్చర్యపోయి నేను కూడా చాలామంది తెలియకుండా ఇలాగా ₹1 పెట్టి ఇండియాలో చేరుతున్నారు, అటువంటి వారికి నేను చెప్పాలి, ఆ విషయంలో మీకు సహాయం చేస్తానని బ్రాండ్ అంబాసిడర్గా ఆయన మనకు రావడం జరిగిందండి. అంతేకాదు మనకు సోను సూద్ గారి ఆధ్వర్యంలో మనం స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పేద విద్యార్థులు ఎవరైతే మెడికల్ ఎడ్యుకేషన్ చేసుకుంటున్నారో వారందరికీ సోను సూద్ ద్వారా స్కాలర్షిప్లు ఇచ్చే విషయంలో మేము ఒక ప్లాట్ఫామ్ తయారవుతుంది చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. సో దాన్ని కూడా మనము ఆయన సహకరించడం జరుగుతుందండి. అయితే అక్కడికి వెళ్ళే విద్యార్థులకి వీసా ప్రాసెసింగ్ అది ఏ విధంగా ఉంటుందండి? సో మనకు ఎడ్యుకేషన్ డిసైడ్ అయిన తర్వాత పేరెంట్స్ మనల్ని అప్రోచ్ అవుతారండి. అప్రోచ్ అయినప్పుడు తను ఏమాత్రం కూడా దానికి సమాయత్తం కాకుండా వచ్చేస్తాడు. అసలు విదేశాలకు వెళ్ళాలి అంటే
ఏం కావాలి, ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి, దాని తర్వాత వీసా కావాలి, దాని తర్వాత బడ్జెట్ అనుకూలంగా ఉందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ తనకు అప్పటికప్పుడు ఆలోచించుకోవాలి. తర్వాత మొదలు వెళ్ళేసి వద్దాము, మనం అక్కడ వివరాలన్నీ తీసుకున్న తర్వాత మనం నిర్ణయించుకుందాం, ఒక నిర్ణయానికి వద్దామని అనుకుంటాడు. సో అలా వచ్చిన వారికి మనం ప్రెజర్ లేకుండా కూల్గా అన్ని విషయాలు అవగాహన కలిగించే పద్ధతిలో మా కౌన్సిలర్స్ అందరూ కూడా మా ఆధ్వర్యంలో వాళ్ళకి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి విషయంలో కూడా గైడెన్స్ చేయడం జరుగుతుంది. పాస్పోర్ట్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ లోన్స్ వరకు ఫ్లైట్ విషయంలో కూడా అన్ని కోఆర్డినేషన్ చేయడం జరుగుతుందండి. సో బ్యాచ్తో పాటు నేను వెళ్ళి అక్కడ కార్యక్రమాలను తీసుకొచ్చే విషయము, ప్రతి సెమిస్టర్ వైజ్గా వాళ్ళకు మార్కులు, అటెండెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసే విషయాలు, రిజల్ట్ ఓరియంటెడ్గా మేము తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా పేరెంట్స్కి అందుబాటులో విషయాలన్నీ కూడా కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుతుంది. సో వీసా విషయంలో 100% అష్యూరెన్స్ అండి, ఎలాంటి ఆందోళన అవసరం, 100% గ్యారంటీ. 18 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం కాబట్టి మాకు అది ఒడబోసిన విద్యనే అవుతుందండి. అంటే మీ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సో కాలేజీకి సంబంధించిన వరకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్లో మనకు 5 years కోర్స్ అండి. సో 5 years కోర్సుకు మనకు సంబంధించిన వరకు టోటల్ 5 yearsకు మనకు 18 lakhs వరకు కాలేజీ ఫీజు అవుతుందండి. దీన్ని మనం సెమిస్టర్ వైజ్గా కట్టుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ మనకు 1,62,000 అప్రాక్సిమేట్లీ అండి మనం సెమిస్టర్ వైజ్గా పే చేసుకునే వెసులుబాటు ఉంటుందండి. ఇంకా ఫుడ్ అండ్ అకామిడేషన్ మాత్రం మంత్ వైజ్గా కూడా పే చేసుకునే అవకాశం ఉంది. సో టోటల్గా మనకు 23-24 lakhsలో మనకు టోటల్ 5 years ఎక్స్పెండిచర్గా కోర్సు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉందండి. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మెయిన్ క్లైమేట్ గురించి కూడా ఆలోచిస్తారు. మరి అక్కడ క్లైమేట్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి? సో క్లైమేట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదండి, ఎందుకంటే మనకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ ఉన్న బిష్కేక్ నగరము క్యాపిటల్ సిటీ, అందులోనూ కిర్గిస్తాన్ అనే కంట్రీ కూడా మనకు ఢిల్లీకి చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ 2.5 hours ఫ్లైట్ జర్నీ అన్నాను. మనకు వాళ్ళకు టైం 30 minutes మాత్రమే గ్యాప్ ఉంటుంది కాబట్టి క్లైమేట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. క్లైమేట్ ఎలాంటి ఇబ్బంది లేదంటే మనలాగానే ఇక్కడ డిసెంబరు జనవరిలో ఎలా క్లైమేట్ కొద్దిగా కోల్డ్ అవుతుందో అక్కడ కూడా అలాగే కోల్డ్ అవుతుంది. అప్పుడు కూడా రూమ్లో మేము ఆల్ ప్రికాషన్స్ తీసుకుంటాము. ఆ సమయంలో మా హెల్త్ కేర్ కూడా బాగా ఉంటుంది. ఒక్క స్టూడెంట్ కూడా ఎవలాంటి వారు కూడా క్లైమేట్ పరంగా ఇంతవరకు కూడా తను ఇబ్బంది పడ్డట్టుగా మా దృష్టికి రాలేదు. ఒక స్టూడెంట్ కూడా ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే ప్లెజెంట్గా ఉంటుంది అక్కడ. ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ కంట్రీ, జీరో క్లైమేట్ కూడా లేదు అక్కడ. కంపల్సరీగా మంచి ఎడ్యుకేషన్ సంబంధించిన స్టడీ ఎన్విరాన్మెంట్ ఉంది. అలాగనే ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా సక్సెస్ కూడా ఉంది కాబట్టి పేరెంట్స్ అందరికీ ప్రతి వివరాలు మేము చెప్పడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా చాలామంది విజిట్ చేస్తుంటారు. వాళ్ళకందరికీ కూడా మేము అలాగే వీసా ప్రొవైడ్ చేస్తుంటాము. వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా మేము ఇండియాలో ఉన్నట్లుగానే ఫీల్ అవుతున్నాం తప్ప వేరే కంట్రీకి వచ్చినట్టుగా మేము ఫీల్ కావడం లేదు అనుకుంటారు. చేరిన ప్రతి విద్యార్థి కూడా 5 సంవత్సరాలు అప్పుడే అయిపోయింది అనుకుంటాడు తప్ప ఏ సంవత్సరం కూడా తను ఫీల్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హోమ్లీ హాస్పిటాలిటీ ఉంది అక్కడ, అలాంటి వాతావరణం ఉందండి. అంటే అక్కడ 5 years కంప్లీట్ అయ్యాక ఇండియాకి వచ్చి సర్వీస్ స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ ఏమైనా ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగానండి. అంటే ఇంతకుముందు 2002 నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ రూల్స్ ప్రకారంగా విదేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చిన డాక్టర్స్ మాత్రమే, అంటే మెడికోస్ డాక్టర్స్గా అయిన వాళ్ళు మాత్రమే ఇండియాలో అర్హతా పరీక్ష రాయాల్సి ఉండేది. దాన్ని ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ టెస్ట్ అని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ అనేవారు. సో అలా FMG టెస్ట్ ఉండేది. అంటే మనకు భారతదేశంలో విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు మాత్రమే క్వాలిటీ ఉందా లేదా విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత అని పరీక్ష పెట్టేవారు. కానీ జస్ట్ ఇప్పుడు 2017 తర్వాత మార్పులు జరిగాయి. ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్లేస్లో NMC రావడం జరిగింది. దీని ప్రకారంగా ప్రస్తుతం 2017 నుంచి జాయిన్ అయిన విద్యార్థులు భారతదేశంలో అయినా విదేశాల్లో వెళ్ళి వచ్చిన వారైనా ఒకటే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీన్ని నెక్స్ట్ ఎగ్జామ్ అంటారు, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్లో పాస్ అయిన విద్యార్థులు, క్వాలిఫై అయిన విద్యార్థులకు మాత్రమే వారు మనం ఇండియాలో అయినా భారతదేశంలో చదివిన డాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ డ్యూయల్ బెనిఫిట్ ఉన్న ఎగ్జామ్ అండి. అంటే 300 మార్క్స్కు వీరికి 127 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఇదే ఎగ్జామ్లో 175 మీద మార్కులు వచ్చిన వారికి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ర్యాంక్స్ తీసుకున్న వారికి మనకు కన్వీనర్ కోటాలో PG సీట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఒకటే ఎగ్జామ్లో PG సీటు కొట్టే అవకాశాలు కలిగిస్తుంది ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. దానికి మనం డాక్టర్ భానుప్రకాష్ గారు చాలా మటుకు కృతజ్ఞతలు కావడానికి మన ఎగ్జామినేషన్ గురించి ప్రిపరేషన్లో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. 3D 2D యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ ద్వారా వాళ్ళకు ప్రోగ్రామ్ ఇవ్వడము, ప్రతి మంత్ వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము. దీనివల్ల స్టూడెంట్ ఓన్లీ క్వాలిఫై మీదే కాకుండా PG సీటు కొట్టాలనేది మా ISM తరఫున మేము ఇస్తున్న అవకాశం అండి. అంటే MBBS స్టూడెంట్స్ అనేసరికి చాలా ప్రెషర్తో కూడిన ఎడ్యుకేషన్ ఉంటుంది. మరి ISMలో ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది? ఎక్కడ కూడా ప్రెజర్ అనేది ఎవరికి ఉంటుందంటే ఖచ్చితంగా చెప్పాలంటే స్టూడెంట్ డిలే ప్రోగ్రామ్ చేస్తే ప్రెజర్ అనేది ఉంటుందండి. అంటే ఈరోజు ప్రోగ్రాము రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనే ఒక
బద్ధకం అనేది ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఆ జాడ్యం ఉన్న వారికి ప్రెజర్ అనేది వస్తుంది. సో ఆ జాడ్యం ఉండకపోకుండా మన మన ఫ్యాకల్టీ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు వాళ్ళకు రెగ్యులర్గా టచ్లో ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించిన, స్టూడెంట్కి ఒక లిమిటెడ్ వర్క్ ఇచ్చి ఆ లిమిటెడ్ వర్క్ లిమిటెడ్ టైంలో చేసే వెసులుబాటు ఉండడం అనేది ఒక ప్రత్యేకత. అంటే ప్రతి ఏ వీక్లో జరిగిన ఎడ్యుకేషన్ ఉందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ప్రతి మంత్ 4 యాక్టివిటీస్ ఉంటాయి, మంత్ ఎండింగ్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇంతే కాకుండా భానుప్రకాష్ గారి టీం ఏదైతే ఉందో వాళ్ళు ఇస్తున్న ఈ 3D 2D యానిమేటెడ్ మెడికల్ విజువల్స్తో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని కూడా మంత్లీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ MCQs తోటి ఉంటుంది. నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్ ఉంటుంది. స్టూడెంట్కు ఎక్కడ కూడా ప్రెజర్ అనేది లేకుండా లిమిటెడ్గా ఇస్తూ తను కోర్సు పూర్తి చేసి 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఎంత ఇవ్వాలనే ఒక పర్టికులర్ గ్యాప్ లేకుండా వాళ్ళకు ప్రెజర్ లేకుండా ఇచ్చే ప్రోగ్రామ్ మన దగ్గర మెయింటైన్ చేయడం జరుగుతుందండి. అయితే చాలా కన్సల్టెన్సీస్, చాలా యూనివర్సిటీస్ ఉండగా ISMA ఎందుకు అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగానండి, చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. బట్ ISMని చూస్ చేసుకోవాలనడానికి ఒకటే ఒక కారణం అండి. ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పాస్ కావాలంటే ISM మాత్రమే. బికాజ్ ఎందుకంటే ISMలో లోకల్ స్టూడెంట్స్ లేరు కాబట్టి ఏ కంట్రీలో మనమున్నా ఆ కంట్రీ ఎడ్యుకేషన్ కంపల్సరీ మ్యాండేటరీగా హెల్త్ మినిస్ట్రీ ఇస్తుందని చెప్పాను. సో కిర్గిస్తాన్లో 25% ఆ హెల్త్ మినిస్ట్రీ తరఫున మ్యాండేటరీగా ఉంటుంది, ప్రతి కళాశాలలో ఉంటుంది. బట్ ISMలో లోకల్ స్టూడెంట్స్ లేకపోవడంతో డాక్టర్ భానుప్రకాష్ గారు వైస్ డీన్గా అకాడమిక్స్ డీన్గా ఏర్పాటు చేసిన తర్వాత ఒక కమిటీ వేసి ఆ 25%ను తీసివేయడానికి రెక్టార్స్తోని డీన్స్ తోటి మాట్లాడి హెల్త్ మినిస్ట్రీని ఎడ్యుకేషన్ మినిస్ట్రీని ఒప్పించి కంప్లీట్గా దాన్ని రీప్లేస్ చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం 100% ఇండియన్ సిలబస్ పెట్టడం జరిగిందండి. సో అందువల్ల మనం చేరుతున్న ప్రతి విద్యార్థి కూడా ఏ కంట్రీలో చేరుతున్నాడు అనేది ఆలోచించుకొని ఆ 25% ఎడ్యుకేషన్ సిలబస్ని మిస్ కాకూడదంటే ISMలోనే చేరాలి. డాక్టర్ భానుప్రకాష్ గారి తరఫున PG సీట్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలి అంటే ISMలోనే చేరాలి. హెల్త్ కేర్, అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా కేర్ ఉంటుందంటే ఖచ్చితంగా ISM ఫోకల్ పాయింట్లోనే చేరాలి. ఇది గత్యంతరం లేదు, ఎందుకంటే 100% కమిట్మెంట్ అండి. అందువల్ల రిజల్ట్ చూపించడం జరుగుతుంది. పేరెంట్కి ఎలా మాట ఇచ్చామో బడ్జెట్ విషయంలో కానీ, కేర్ విషయంలో కానీ, రిజల్ట్ విషయంలో కానీ 100% వాస్తవానికి దగ్గరగా ఉన్నది ISM ఫోకల్ పాయింట్ అండి. రైట్ అండి, MBBSకి సంబంధించి ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.